హాయ్ ఫ్రెండ్స్, సాయిలు కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే ఐటము ఎగ్గు ఎండి సావడ అంటారు కదా, ఎండి సావడ, ములంకాయ, టమాటీ అండ్ చింతపండుతోని పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తా. జస్ట్ ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను ఫస్ట్ ఆనియన్స్ గుండా కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ ఎండి సావళ్ళు అనేవి కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ టమాటీ, ములంకాడలు, చింతపండు, అది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి నేను చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టాను. ఓకే, కడాయి బాగా వేడవ్వాలి. వేడయ్యాక ఆయిల్ వేసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, కడాయి అయితే వేడయింది. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందామా. నేను ఈ గరిటతో 4 గరిటెల ఆయిల్ వేసాను. ఓకే, ఈ ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ మనం పసుపు, సాల్ట్ వేసుకుందామా. సాల్ట్ ఎక్కువ లేదు, కొద్దిగా వేస్తున్నా. ఎందుకు సాల్ట్ వేస్తున్నా అంటే ఫస్ట్ మనకి ఈ ఎగ్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేద్దాం. అక్కడ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు భలే ఇష్టం ఈ కర్రీ. ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందామా. లైట్గా ఇలాగా ఎగ్స్ అనేవి బాయిల్ అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు తీసేసుకుందామా ఒక్కొక్కటి. ఓకే, ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను కదా ఆయిల్లో. నెక్స్ట్ సైడ్కి పెట్టేద్దామా. ఇప్పుడు ఈ ఎండి చేపలు అనేవి ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ డీప్ అవసరం లేదు, లైట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం చింతపండు పులుపు అన్నీ వేస్తాం కదా, చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇది లైట్గా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేస్తే గట్టి అయిపోతాయి, అందుకు లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఓకే, సరిపోతాయి. ఇప్పుడు తీసుకుందామా ఇవి. ఓకే, ఇలా ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా ఫ్రై చేస్తానే ఇవి సపరేట్ సైడ్ పెట్టుకుందామా. నెక్స్ట్ మనకి ఆనియన్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాను. కరివేపాకు ఇప్పుడైతే యాడ్ చేయను. ఓకే, ఇది బాగా
ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది. ఓకే, ఇంకా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది లైట్గా వేగాయి. ఈ లైట్ వేగినప్పుడు ఇందులో ములంకాయలు వేసుకుందామా ఫ్రెండ్స్. ములంకాయలు బాగా ఆయిల్లో వేగుతాయి. వేగాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకుందామా. ఓకేనా. ఓకే, ఒకసారి వేగాయి. దీంట్లోన మనం ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్. టమాటా వేసుకొని మొత్తం అంతా కలుపుకుందామా. ఓకే, ఇది టమాటా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు క్లోజ్ చేద్దామా. ఓకే, ఒకసారి చూసుకుందామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. టమాటా కొద్దిగా లైట్గా మెత్తగా అయింది. దీంట్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా, అదైతే మన కర్రీకి ఎటువంటి ఇది లేదు. ఓకే, దీన్ని ఇప్పుడు సాల్ట్ వేస్తే ఇక టమాటీలన్నీ మెత్తబడతాయి. ఓకే, 2.5 వేసాను, ఎందుకంటే చేపలు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం చింతపండు పులుపు వేస్తాం కదా, సరిపోతుంది. సరిపోతే లాస్ట్లో వేసుకుందామా. నెక్స్ట్ పసుపు, ఇది మొత్తం ఇది కలుపుకుందామా. ఓకే, ఇది మెత్తబడేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి చూసుకుందామా. చూడండి మొత్తం మెత్తబడింది. దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామా. వన్ అండ్ హాఫ్ వేసాను, సరిపోతుంది 1.5 అనేది. ఓకే, ఇప్పుడు ఇది మనం సిమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టాను. సిమ్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి సిమ్లో మెత్తగా అంటే స్లోగా పచ్చివాసన పోతుంది. క్లోజ్ చేస్తున్నా, చూద్దామా. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయింది. దీంట్లో ఇప్పుడు కారం మీరు తిన్నంత వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి. త్రీ అండ్ హాఫ్ కారం వేసాను. ధనియాల పౌడర్ వేస్తా. వన్ స్పూన్ ధనియాల పౌడర్. ఇది మొత్తం కలుపుకొని ఇది చేపలు అనేది కారం లేకపోతే బాగోదు, స్వీట్ వచ్చేస్తుంది కర్రీ అనేది. మనం వేసిన ఆనియన్స్కి నెక్స్ట్ టమాటా ఇవన్నిటికి స్వీట్ వస్తుంది. అందుకు 3.5 వేసాను కారం. నెక్స్ట్ చింతపండు ఉంది ఫ్రెండ్స్. చింతపండు అనేది మెత్తగా చింతపండు పులుసు వేసుకుందాం అది. ఓకే, చింతపండు పులుపు వేస్తున్నా.
ఫ్లేమ్ హైలో పెట్టుకున్నా. ఇగో ఇది బాగా మరగాలి. మనకి ఇప్పుడే దీన్ని ఉప్పు అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మనం చేపలు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నా. ఒక ట్రిప్ ఇది మరగాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. వాసన అయితే భలే వస్తుంది. కొద్దిగా చప్పట వాసన వస్తుంది. దీనికి సాల్ట్ సరిపోలేదు. ఇప్పుడు దీంట్లో మనం ఈ చేపలు అనేది ఒక్కొక్కటి ఇలాగా యాడ్ చేసుకుందామా. ఓకే, ఇది యాడ్ చేసుకుందామా. యాడ్ చేసుకొని ఇలా లోపల దీంట్లోనే ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసేస్తున్నా. వేస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకి సాల్ట్ సరిపోయింది లేదనేది, సాల్ట్ పులుపు కారం అంతా సరిపోయింది లేదనేది ఇప్పుడే చూసేసుకుందామా. తర్వాత చూసినా టేస్ట్ ఉండదు. అందుకు చెప్పా కదా, సాల్ట్ తక్కువ ఉంది. పులుపు కారం అంతా సరిపోయింది. ఇగో ఈ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇది ఎక్కువ ఆంధ్రాలో చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇలా. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మల దగ్గర చూసి ఇది నేర్చుకున్నాను. ఇప్పుడు చేశాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలాగుందనేది మీకు తిని కూడా చూపిస్తా. ఓకే, ఇది కొద్దిగా దగ్గర అవ్వాలి. కొత్తిమీర కూడా యాడ్ చేద్దామా. కొత్తిమీర యాడ్ చేసాను కదా, మీకు నచ్చితే కొద్దిగా అంటే చిన్నగా ఇంత ముక్కలాగా, ఇంత ముక్క అయినా చిన్న బెల్లం ముక్క వేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. అది మీకు వద్దనుకుంటే వేయొద్దు ఫ్రెండ్స్. వెయ్యాలి మీకు తినాలి అనిపిస్తే, కొంచెం పులుపు అనేది ఎక్కువైంది అని అంటే అలా వేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ కర్రీ అయిపోయింది. దీనికి ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పని ఏమి లేదు. జస్ట్ చూసారా, ఆయిల్ అనేది పైన కనిపిస్తుందా మీకు? ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ ఫినిష్ అయిపోయినట్టేని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. ఇది నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చింది ఏంటనేది. నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, టేస్ట్ చేసి చెప్తా. ఒకసారి టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనేది. బాగుంది.
మునక్కాయ అన్నీ బాగా ఉడిపోయి చాలా బాగా వచ్చింది. కానీ కొద్దిగా నాకైతే పులుపు అయింది. మీకు పులుపు అయినట్టయితే లైట్గా ఇంత బెల్లం ముక్క వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే